దశరథుని మంత్రులు గొప్ప వీరులు మరియు నిరంతరం ఉత్సాహంతో కార్యనిర్వహణ చేసేవారు. వారు రాజనీతి శాస్త్రంలో చెప్పబడిన ధర్మాలను పాటిస్తూ రాజ్యంలో నివసించే సన్మార్గులకు మరియు సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ ఉండేవారు. వీరాశ్చ నియతోత్సాహ రజశాస్త్ర మనుష్ఠిత శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం బ్రహ్మక్షత్రమహింసంతస్తే కోశం సమపూరయన్ సుతీక్ష్ణ దండాసం ప్రేక్ష్య పురుషస్య బలాబలం. ఈ మంత్రులు జ్ఞానులను, బ్రాహ్మణులను, వీరులను, క్షత్రియులను లేదా సమాజంలోని ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టకుండా ధర్మబద్ధమైన మార్గంలో రాజ్య ఖజానాను నింపేవారు. అలాగే ఎవరికైనా శిక్ష విధించాల్సి వస్తే ఆ వ్యక్తి చేసిన తప్పు ఎంతటిది, అతని శక్తి సామర్థ్యాలు ఏమిటి అనే విషయాలను పూర్తిగా విశ్లేషించి దానికి తగినట్లుగా కఠినమైన శిక్షను అమలు చేసేవారు. శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం నాసీత్పురేవా రాష్ట్రేవా మృషావాదీ నరక్వచిత్. పవిత్రమైన ప్రవర్తన కలిగి ఒకే లక్ష్యంతో రాజ్యక్షేమం, ఏకాభిప్రాయంతో పనిచేసే ఆ మంత్రుల పాలనలో అయోధ్య నగరంలో కాని దేశంలోని మరే ప్రాంతంలో కాని అబద్ధం చెప్పే మనిషి ఒక్కడూ ఉండేవాడు కాదు. అంటే పాలకులు అంతటి సత్యనిరతితో ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని సత్యవ్రతులయ్యారు.